పరిశుద్ధ గ్రంథములోని 17వ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి ఎస్తేరు ప్రారంభము. ఎస్తేరులో ఉన్న 10 అధ్యాయములలో మొదటి అధ్యాయము, అందులో ఉన్న 22 వచనములు. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్రవర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. ఎస్తేరు 1వ అధ్యాయము 10వ వచనము నుండి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్భోనా, బిక్తా, అబక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. అతని కోపము రగులు కొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షెతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్సేనా, మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలైనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన
వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల ఘనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటి వారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఇంతటితో ఎస్తేరు 1వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 2వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. ఎస్తేరు 2వ అధ్యాయము 5వ వచనము నుండి. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యోధుడుండెను. బబులోను రాజైన నెబూకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యతగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఎలయనగా ఆ తీరును వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను.
మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయిష్కజు అను అతని వశములో ఉన్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రి అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకులు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఇంతటితో ఎస్తేరు 2వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 3వ అధ్యాయంలో ఉన్న 15 వచనములు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలేనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేచి వచ్చిరి.
అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకియ్యబడియున్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. ఇంతటితో ఎస్తేరు 3వ అధ్యాయంలో ఉన్న 15 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 4వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. జరిగినదంతయూ తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి బహు దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకునియున్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టియుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమి అయినది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో ఉండు మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని పట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞాప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానిని అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా
ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునుకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానములలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమునందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఇంతటితో ఎస్తేరు 4వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చునియుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడియుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మమున నుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను.
మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చునియుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమియూ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దానిమీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఇంతటితో ఎస్తేరు 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 6వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా, రాజు సేవకులు అతనికేమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను. రాజసేవకులు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను. రాజు ఘనపరచనపేక్షించువానికి చేయతగినదేమనగా, రాజు ధరించుకును రాజ వస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతనిని నడిపించుచు, రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియూ విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. వారు ఇంకా మాటలాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఇంతటితో ఎస్తేరు
6వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 7వ అధ్యాయంలో ఉన్న 10 వచనములు రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకనుగ్రహించెదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరు నడుగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించెనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుండియున్న సయ్య మీద హామాను పడియుండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడియున్నదనగా, రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇంతటితో ఎస్తేరు 7వ అధ్యాయంలో ఉన్న 10 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 8వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును మొర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను, రాజువైన తమ సకల సంస్థానములలో ఉండు యూదులను నాశనము చేయవలెనని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దకైకిని ఈలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చియున్నాను. అతడు
యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునూ మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి. ఎస్తేరు 8వ అధ్యాయము 9వ వచనము నుండి. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించియున్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకునుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలెననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకునిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఇంతటితో ఎస్తేరు 8వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 9వ అధ్యాయంలో ఉన్న 32 వచనములు రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకునిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఉండు పట్టణములయందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునిరి. వారిని గూర్చిన సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలువలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. షూషను కోటయందు
యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మేదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్ఫోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మస్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా, రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడునట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషను నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకుని షూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకునలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకుని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళల్లో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. ఎస్తేరు 9వ అధ్యాయము 20వ వచనము నుండి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దాన్ని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలెనని పూరు అనగా చీటీ వేయించియుండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి, వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు, ఈ సంగతిని బట్టియు, తాము చూచిన దానినంతటినీ బట్టియు, తమ మీదికి వచ్చిన దానిని బట్టియు, యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ
ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థములగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. ఎస్తేరు 9వ అధ్యాయంలో ఉన్న 32 వచనములు పూర్తి చేయబడినవి. ఎస్తేరు 10వ అధ్యాయంలో ఉన్న 3 వచనములు రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటినీ గూర్చియు రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇంతటితో ఎస్తేరు 10వ అధ్యాయంలో ఉన్న 3 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే ఎస్తేరు గ్రంథములో ఉన్న 10 అధ్యాయములు పూర్తి చేయబడినవి. ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని 17వ పుస్తకమైన ఎస్తేరు సమాప్తము.